ఓం శాంతి. ఈరోజు జూన్ 4వ తేదీ 2025. శివ్ బాబా వినిపించిన మురళి సారాంశము. మధురమైన పిల్లలు, మీరిప్పుడు శ్రీమతం అనుసారంగా అతి సైలెన్స్లోకి వెళ్తారు. మీకు తండ్రి ద్వారా శాంతి వారసత్వం అనేది లభిస్తుంది. శాంతిలోనే అన్నీ వచ్చేస్తాయి అంటున్నారు బాబా. ప్రశ్న: నూతన ప్రపంచ స్థాపనకు ముఖ్యమైన ఆధారం ఏది? సమాధానం: పవిత్రత. తండ్రి ఎప్పుడైతే బ్రహ్మ తనువులో ప్రవేశించి నూతన ప్రపంచ స్థాపన చేస్తారో అప్పుడు మీరు పరస్పరంలో సోదరి సోదరులుగా అవుతారు. స్త్రీ పురుషులు అనేటటువంటి భావం తొలగిపోతుంది. ఈ అంతిమ జన్మలో పవిత్రంగా అయితే పవిత్ర ప్రపంచానికి యజమానులుగా అవుతారు. మేము పరస్పరంలో సోదరి సోదరులుగా ఉంటామని, వికారి దృష్టిని ఉంచుకోము అని పరస్పరం హెచ్చరించుకుంటూ ఉన్నతిని పొందుకుంటాము అని ప్రతిజ్ఞ చేస్తారు అంటున్నారు బాబా. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు తల్లి తండ్రి బాబ్దాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు నమస్తే. ఆత్మిక పిల్లలు ఆత్మిక తల్లి తండ్రికి ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్యమైన సారం. మొదటి పాయింట్: ఈ సమయం అత్యంత అమూల్యమైనది. దీనిని వ్యర్థమైన మాటలతో పోగొట్టుకోకూడదు. ఎన్ని తుఫాన్లు వచ్చినా, నష్టం కలిగినా తండ్రి స్మృతిలో ఉండాలి. రెండవ పాయింట్: తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అయ్యే చింతన మాత్రమే చేయాలి. ఇతర ఏ చింతన నడవరాదు. హంసో సోహం అనేటటువంటి ఈ చిన్న కథను చాలా యుక్తితో అర్థం చేసుకొని ఇతరులకి కూడా అర్థం చేయించాలి అంటున్నారు బాబా. ఈరోజు వరదానం: మగ్న అవస్థ యొక్క అనుభవం ద్వారా మాయను తమ భక్తునిగా చేసుకునేవారు మాయాజీత్ భవ. వరదానం యొక్క వివరణ: మగ్న అవస్థను అనుభవం చేసేందుకు మీ అనేక టైటిల్స్ను లేక స్వరూపాలను లేక అనేక గుణాల యొక్క అలంకారమును, అనేక ప్రకారాల సంతోషాన్ని కలిగించే ఆత్మిక నశాను కలిగించే, అలాగే రచయిత మరియు రచనల యొక్క విస్తారం యొక్క పాయింట్స్, ప్రాప్తుల యొక్క పాయింట్స్ కదా, మీకు ఇష్టమైనవి స్మృతిలో ఉంచుకోండి. వాటిని మననం చేస్తే మగ్న అవస్థ సహజంగానే అనుభవం అవుతుంది. తర్వాత ఎప్పుడూ కూడా పరవశులుగా అవ్వరు. మాయ సదా కొరకు నమస్కారం చేస్తుంది. మాయ సంగమయుగంలో మొదటి భక్తురాలిగా అవుతుంది. మీరు మాయాజీతులుగా మాస్టర్ భగవాన్గా అయినప్పుడు మాయ భక్తురాలిగా అవుతుంది అంటున్నారు బాబా. స్లోగన్: మీ ఉచ్చారణ మరియు ఆచరణ బ్రహ్మబాబా సమానంగా అయినప్పుడు సత్యమైన బ్రాహ్మణులు అని అంటారు. మంచిది. ఓం శాంతి.